చిరంజీవి 150 సినిమాని భారీ బడ్జెట్తో అన్కాంప్రమైజ్డ్గా నిర్మించి డాడీ సినిమాకి నిర్మాతగా అమ్మ పేరు వేసి కొడుకుగా మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చాడు రామ్ చరణ్. అఫ్కోర్స్ చిరు మ్యాజిక్ ఫుల్గా వర్కౌట్ అయ్యి కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. దాంతో మరోసారి అలాంటి మ్యాజిక్ని రిపీట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు చెర్రీ. చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫిక్స్ అనేది అఫీషియల్గా అందిన అనఫిషియల్ న్యూస్. అయితే స్వాతంత్రం రాకముందు జరిగిన స్టోరీ కాబట్టి భారీ సెట్టింగ్స్తో హై అండ్ గ్రాఫిక్ వర్క్తో భారీ బడ్జెట్తో తెరకెక్కించాలి. ఈ సినిమాకి ఆల్రెడీ సురేందర్ రెడ్డిని డైరెక్టర్గా అనుకున్నారు. అతను కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. దాంతో ఈ సినిమాని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సూపర్ ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు రామ్ చరణ్. హీరోయిన్గా ఆల్మోస్ట్ అనుష్కని ఫైనలైజ్ చేసి విఎఫ్ఎక్స్ కోసం బాహుబలి ద కంక్లూజన్కు గ్రాఫిక్స్ సపోర్ట్ అందిస్తున్న కమల్ ఖన్నాతో చర్చలు జరుపుతున్నాడు. మగధీరకు సూపర్ గ్రాఫిక్ వర్క్ అందించింది కూడా కమల్ ఖన్నానే. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ ప్రౌడ్ సన్, చిరు 151వ సినిమాను మరో సెన్సేషనల్ హిట్గా నిలపడానికి 100% వర్క్ చేస్తున్నాడు రామ్ చరణ్.